బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. షాలోమ్. వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత మనను దీవించునుగాక. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో సేవ చేశారు. ఈ లోకంలో సేవ చేసినప్పుడు ఆయనకు 12 మంది శిష్యులు అనేది మనకు తెలుసు. క్రైస్తవేతరులకు తెలియకపోతే ఈనాడు చెప్తున్నాను, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిని గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. గత పాఠంలో 6వ క్యారెక్టర్, 6వ శిష్యుని గూర్చి మనం ధ్యానం చేస్తూ మధ్యలో ముగించాం. ఆయన పేరు బర్తలోమయి. బర్తలోమయి అనగా బర్ ప్లస్ తల్మయి, తల్మయి కుమారుడు అని అర్థం. బర్ అనగా కుమారుడు అని అర్థం. ఈయన పేరు ఇంకొక రీతిగా కూడా చెప్పబడింది. ఆయన పేరు నతనయేలు. బర్తలోమయి అనగా నతనయేలు అనగా ఒకటే అని శ్రోతలు వీక్షకులు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇంకా నేను పైనుంచి చదవలసి వస్తే 43వ వచనం నుంచి చదువుతున్నాను. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదావాడు అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఈ నతనయేలే బర్తలోమయి. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను. యేసు ప్రభువారి దగ్గరకు నతనయేలు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు నతనయేలును చూచారు.
అప్పుడు ప్రభు వారు ఏమంటున్నారు అనగా, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పెను. అంటే బర్తలోమయి కానీ నతనీయులు కానీ ఏ కపటము లేని వ్యక్తి అని మనం గ్రహించాలి. నతనీయులు లేక బర్తలోమయి ఒకే వ్యక్తి అని చెప్పాను కదూ. ఇతడు ఏ కపటము లేనివాడు అని మనం గ్రహించాలి. ప్రియులరా, ఇతని యొక్క జీవితాన్ని గురించి గత పాఠంలో చాలా మట్టుకు చెప్పాను. ఈ నతనీయులు ఇండియాకు వచ్చి సేవ చేశాడు అనేది కూడా ఒక మాట. చాలామంది ఆ రీతిగా చెబుతూ ఉంటారు. మన దేశానికి తోమా శిష్యుడే కాదు, నతనీయులు కూడా వచ్చాడు అనేది చరిత్ర చెబుతుంది. ఇతడు ఇండియాకు వచ్చిన తదుపరి ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండంలో చాలా సేవ చేశాడు. ఇతను గూర్చి కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ బర్తలోమయి గొప్ప వంశానికి చెందినవాడు అని చెప్తారు. ఇతడు గొప్ప వంశానికి చెందినవాడు అని ఏ రీతిగా చెబుతారు అనగా, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ ఉన్నవారు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. తీశారు కదూ, నేను చదువుతున్నాను. కిల్యాబు అను 2వ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగైలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి, అండర్లైన్ చేసుకోవాలి, తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను. ప్రియులరా, ఈ మైకా ఎవరు అనగా గెషూరు రాజుకు తల్మయి కూతురే మైకా. ఈ మైకా అబ్షాలోము తల్లి, తండ్రి దావీదు. ఈ వంశ క్రమాన్ని బట్టి చూస్తే నతనీయులు లేక బర్తలోమయి గొప్ప రాజవంశానికి చెందినవారు అని గ్రహించాలి. రాజవంశానికి చెందినవారు అని అంటే వీరు చాలా ధనికులు అని మనకు తెలుస్తుంది. ఇటువంటి ధనిక వర్గానికి చెందిన ఈ నతనీయులు ఈ బేస్తవారితో కలిశాడు. బేస్తవారితో కలిసి యేసు ప్రభువారి యొక్క శిష్య వర్గంలో ఒకడు అయినట్టుగా మనము చెప్పుకోవాలి. ప్రియులరా, ఇతడు అంత పొట్టువాడు కాదు, అంత పొడుగువాడు కాదు, మామూలుగా ఉంటాడనమాట. ఇతడు ఎర్రటి చారలు కలిగిన తెల్ల అంగీ వేసుకుంటాడు. ఈ చొక్కాయి అతడు 26 సంవత్సరాలు వేసుకున్నట్ట. 26 సంవత్సరాలు వేసుకున్నప్పుడు కూడా అది మాయలేదు. ఆ 26 సంవత్సరాలు కూడా ఆ చొక్కాతో పాటుగా అతడు కాలి చెప్పులు కూడా వేసుకునేవాట. ఆ కాలి చెప్పులు కూడా చిరుగుపోలేదు. అంతటి గొప్ప దైవజనుడు నతనీయేలు అని చెప్తారు. ప్రియులరా, ఇటువంటి నతనీయేలు యేసు ప్రభువారిని చూచి ఏమన్నాడో నేను చదివాను. ఇటువంటి మహాభక్తుని గూర్చి ధ్యానం చేయడం మన యొక్క జీవితాలలో గొప్ప ఆశీర్వాదకరం. ఇతడు ఉదయకాలంలో 100 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. రాత్రి సమయంలో 100 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. దినానికి అనగా 24 గంటల్లో 200 పర్యాయాలు ప్రార్థన చేసేవాట. ఇతని స్వరము శంఖధ్వని వలె ఉంటుంది, అంటే అంత గంభీరంగా ఉంటుంది. ఈ నతనీయులు బహుభాషా ప్రవీణుడు. చాలా భాషల్లో అతడు మాట్లాడటం వలన అనేక దేశాలలో ప్రభు యొక్క సువార్త
చెప్పడానికి నతానీయులకు అవకాశము దొరికింది. అర్మేనియా దేశంలో అతడు సేవ చేశాడు. కాబట్టి ఏ ప్రదేశంలో ఇతడు సేవ చేశాడో అర్మేనియాలో ఆ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా వారు భావిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు ఒక సంచిలో కట్టివేయబడి సముద్రంలో తోసివేయబడ్డాడు. ఆ రీతిగా ప్రభువు కొరకు అతడు చనిపోయాడు. ప్రియులారా, ఇటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాలు ద్రవీభవించాలి. ఎందుకు అనగా ఆనాటి శిష్యుల యొక్క మరణాలు ఏ రీతిగా ఉన్నాయో, ఆనాటి శిష్యులు ఎన్ని కష్టాలకు గురి అయి వారు సేవ చేశారు. వారి యొక్క సేవను మన యొక్క సేవను పోల్చుకొని మనము ఆలోచించి మన సేవ ఎంత సుఖప్రదంగా ఉంటుందో మనము గమనించి ప్రభువు కొరకు యథార్థంగా జీవించాలని నేను ఒక పెద్దవానిగా మనవి చేస్తున్నాను. ఈ హెచ్చరిక నాకు కూడా అవుతుంది. ఎందుచేతనగా నేను కూడా సేవ చేస్తున్నాను. ఈనాటి వరకు కూడా నా సేవ ఏ రీతిగా ఉందో నేను బేరేజు వేసుకోవాలి. సేవకులు వింటూ ఉంటే వారు బేరేజు వేసుకోవాలి. విశ్వాసులు వింటూ ఉంటే వారి సేవకులకు చెప్పే ధైర్యం ఉంటే ఇవి వారి సేవకులకు కూడా చెప్పాలి. కొంతమంది సేవకులు వారి సంఘాలకు వచ్చే విశ్వాసులతో మాట్లాడరట. ఐ డోంట్ నో, ఎంత విచారకరమైన సంగతి అండి. సేవకులు విశ్వాసుల యొక్క ఇండ్లను దర్శించి ప్రార్థన చేయాలి. నేను చాలా చిన్న వయసులో ప్రభులోనికి వచ్చాను అని చెప్తూ ఉంటాను కదా. నేను ఎరిగింది ఏమిటి అనగా దైవ సేవకులు, సంఘ పాస్టర్స్, కాపర్లు ఇంటికి ఇంటికి వెళ్ళి వారు ప్రార్థనలు చేసేవారు. వీలుంటే కొద్దిగా వాక్యం చదివి కొన్ని మాటలు చెప్పేవారు. వారు సంఘంలో ఉన్న సభ్యులందరి పేర్లు ఒక పుస్తకంలో వ్రాసుకుని ఎన్ని ఇండ్లు ఒక రోజుకు తిరిగారో ఈ రీతిగా మొత్తం ఆ నెలలో ఆ సంఘంలో ఉన్న ఇండ్లన్నీ దర్శించేవారు అండి. అటువంటి అలవాటు వాక్యాన్ని వింటున్న సేవకులుగా మనము అర్థం చేసుకునే వాళ్ళని నేను ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక 7వ వ్యక్తి తోమా. తోమా అనగానే థామస్ అని మనము అంటూ ఉంటాం. తోమా, డౌటింగ్ థామస్ అంటూ ఉంటాం కదా. చాలా అనుమానం ఉన్న వ్యక్తి అని అంటూ ఉంటాం. ఇతన్ని దిదుమ అని కూడా అంటారు. దిదుమ అనగా కవలవాడు అని అర్థం. అంటే ఇద్దరు పుట్టారనమాట. ఇతను సహోదరుడు ఎవరో మనకు తెలియదు. బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. దిదుమ అనబడిన తోమ అంటే చేతున దిదుమ అనగా కవలలు అని. కాబట్టి ఇంకొక వ్యక్తి బహుశా సేవలోనికి రాలేదేమో, మామూలు విశ్వాసి అయి ఉంటాడు. బైబిల్లో రాయబడలేదు. ఇతడు గలిలయ ప్రాంతానికి చెందిన జాలరి, చేపలు పట్టే వ్యక్తి అయినప్పటికీ 12 మంది శిష్యులకు వేరుగా అతడు జీవిస్తూ ఉండేవాడు. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తరువాత శిష్యులకు కనబడ్డారు. మనందరికీ తెలుసు. ఆ శిష్యులు కనబడినప్పుడు ఆ గదిలో 10 మందే ఉన్నారు. ఇంకొక ఆయన చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. అంటే 11. 12 మంది ఉండాలి కదా. ఈ 12 మందిలో ఈ తోమా ఒకడు లేడన్నమాట. అక్కడ ఈ థామస్ ఎక్కడెక్కడికి వెళ్ళాడో మనకైతే తెలియదు. కానీ తదుపరి థామస్కు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక గొప్ప పాఠాన్ని ఆయనకు నేర్పారండి. యోహాను సువార్త ధ్యానాల్లో నేను చెప్పాను. ఆ పాఠం ఏమిటి అనగా మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం కూడా దాని ప్రకారము జీవించాలి. ఏమిటి అనగా
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువారు చెప్పారు. ప్రియులారా, ఈ థామస్ను డౌటింగ్ థామస్ అని అన్నాను కదా. ఇతడు అనుమానించే వాడైనప్పటికీ కూడా ప్రభువారిని ప్రేమించని వాడు కాదు. ప్రభువారిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఈ తోమ ధైర్య సాహసములు కలవాడు. అంత మాత్రమే కాకుండా ఇతడు ప్రభువు కొరకు తన ఆరోగ్యమునైనా లెక్క చేయకుండా ఎక్కడికైనా వెళ్ళే ధైర్యశాలి. ఎన్ని మంచి లక్షణాలు ఒక వ్యక్తిగత జీవితంలో ఉన్నాయో వింటున్నప్పుడు మనం ఆలోచించాలి. అతని గూర్చి కొంచెం నెగిటివ్ చెప్పుకున్నాం, కానీ అతనిలో ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో మనం వింటున్నప్పుడు ప్రియులరా, మన జీవితాలు కూడా అటువంటి ధన్యకరమైన జీవితాలుగా మలుచుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు ఇండియా దేశంలో ఎక్కువగా సేవ చేసినవాడు. ఇదందరికీ తెలుసు ప్రియులరా. తోమా గూర్చి మాట్లాడుతున్నప్పుడు థామస్ మౌంట్ అని మనం చెప్తూ ఉంటాం. ఆయన మొట్టమొదటిగా ఆయన కేరళ వచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని, తోమా గారు కేరళ వచ్చి కేరళలో చాలామంది స్నానం చేస్తున్నారు. బ్రాహ్మణ్స్, సిరియన్ బ్రాహ్మణ్స్. వారు బ్రాహ్మణ్స్ స్నానం చేస్తూ ఉండగా తోమా కూడా స్నానం చేస్తూ ఉన్నాడు. ఇతను చూచి ఒక వింతగా వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు తోమా గారు ఆ నీళ్లు తీసుకుని అలా పైకి ఎగరవేసి ఆ నీళ్లు అక్కడే ఆపాట. అది చూచిన కేరళలోని చాలామంది సిరియన్ బ్రాహ్మణ్స్ ప్రభువులోనికి వచ్చారు అని చెబుతూ ఉంటారు. ప్రియులరా, ఇది ఎంతవరకు సత్యమో నాకైతే తెలియదు, కానీ నా చిన్న వయసులో ఈ విషయాన్ని చెప్పేవారు. ఈ తోమ మన యొక్క భారతదేశానికి ఏ రీతిగా వచ్చాడు అనేది చరిత్రలో ఈ రీతిగా రాయబడింది. అతనికి అనగా తోమాకు హబ్బన్ అనే భారతీయ వర్తకునితో పరిచయం ఏర్పడింది. ఈ హబ్బన్ గొండేపరు రాజు తరపున ఈజిప్ట్, మెసొపొటేమియాలో ఆయన వర్తక వ్యాపారాలు చేసేవాడు. ఆ రీతిగా మధ్య ప్రాచ్య దేశాలకు ఇతడు పర్యటిస్తూ ఉండేవాడు. ఈ పర్యటిస్తూ ఉన్నప్పుడు ఈ హబ్బర్ అనే ఈ యొక్క వ్యాపారి ఈ యొక్క తోమాకు పరిచయం అయ్యాడు. ఆ వ్యాపారి ద్వారా ఈయన ఇండియా దేశానికి వచ్చాడు. ఇంతకుముందే నేను చెప్పాను, మలబారు ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో ఈయన సేవ ప్రారంభించాడు. ప్రియులరా, నాటి హిందూ రాజు సహకారంతో మలబారు తీరమున 7 చర్చెస్ ఈ థామస్ నిర్మించాడు. కోరమండల్ తీరంలోని మద్రాసు పట్టణానికి వచ్చి సైదాపేట వద్దనున్న చిన్నామలై కొండ గుహను నివాసంగా చేసుకుని ఆయన చాలా విరివిగా సేవ చేశాడు అనేది చరిత్ర. మద్రాస్ నడిబొడ్డు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైదాపేట వద్ద ఈ చిన్నమలై కొండ ఉంది. తోమా సువార్త సేవకు ఈ కొండ కేంద్రస్థానమైంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నుండే వేలాది మంది ఈ తోమా క్రీస్తు వాక్యాన్ని వింటూ ఉండేవారు. అంటే ఈ తోమా అక్కడ దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు అన్నమాట. పగలంతా ఆ రీతిగా ఆయన వాక్య పరిచర్య చేస్తూ రాత్రి ఆ గుహలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రియులరా, ఈ శిష్యుల యొక్క జీవితాలు
మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాలు పులకరించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గుహ ఈనాటు కూడా మద్రాసు పట్టణంలో ఉంది అని యాత్రికులు చెప్తూ ఉంటారు అండి. ఈ గుహలోనికి వెళ్ళడానికి ఎదురుగా 5 అడుగుల ఎత్తు 2 అడుగుల వెడల్పు గల ద్వారం ఉంటుంది అట. ఆ ద్వారం గుండా గుహలోనికి వెళ్ళాలి. గుహకు తూర్పు భాగాన 2.5 అడుగుల చతురాకారమైన రంధ్రం ఉంది. ఎలాంటి ప్రమాదం లేకుండా తోమా ఆ యొక్క గుహలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాక్యాన్ని వినడానికి వేలాది మంది శ్రోతలు లేక ఆయన చూడాలని వచ్చేవారండి. వచ్చినప్పుడు ప్రియులరా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాడట. దేవుని వాక్యాన్ని చెప్పి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. దీనితో పాటుగా ఆయన దగ్గరికి అనేక మంది రోగులు వచ్చేవారు. ఆ రోగులు వచ్చినప్పుడు వారిని ఆయన స్వస్థపరిచేవాడు. స్వస్థత వరం ఆయనకు ఉండేది. తద్వారా దేవుని యొక్క సువార్తను ఎక్కువగా చెప్పాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొండ దిగువ ఆయన పాద ముద్ర ఉంది. ఈ ముద్ర తోమా భక్తునిదే అని అక్కడికి వెళ్ళే భక్తులు చెప్తూ ఉంటారు. 1551 సంవత్సరంలో పోర్చుగీసు వారు ఇక్కడ ఒక చర్చి నిర్మించారు. ఈ చర్చిని పడగొట్టి 1971 సంవత్సరం ఆగస్టు 15న ఒక చతురాకారమైన గొప్ప చర్చి అక్కడ నిర్మించబడింది. ఇది అద్భుతమైన దేవాలయం. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్ళిన వారు బహుశా ఈ యొక్క అద్భుతమైన తోమా గారి చర్చిని చూసి ఉండి ఉండవచ్చు. నా ప్రియులరైతే మరణాన్ని గూర్చి నేను చెప్తున్నాను. తోమాను సమాధి చేసినప్పుడు ఆయనతో పాటు ఆయన రక్తముతో తడిచిన మన్ను గల కుండ, పొడిచి చంపిన బల్లెము కూడా అందులో పెట్టబడ్డాయట. కొంతమంది దాన్ని బయటికి తీసి చూసి మరలా అది సమాధి చేశారు అని చెప్తూ ఉంటారు. అటువంటి చరిత్ర తోమాకుంది. ఈ తోమాకు లేక శిష్యులకు ఉన్న గొప్ప వరాలు ఆధారం చేసుకుని ఈ దినాల్లో కొంతమంది కూడా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. తోమా సమాధికి వెళ్ళి ఆ కాలంలో, ఈ కాలంలో కాదనుకోండి, సమాధి మట్టి తినేవారు. ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఆ మట్టి తింటే రోగాలు పోతాయి అనేది వారి యొక్క ఉద్దేశం. ఈ దినాల్లో కూడా కొంతమంది భక్తుల యొక్క సమాధి మట్టి తింటున్నారు. అలా చేయకూడదు అని ప్రభు పక్షంగా ఒక సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియ బిడ్డలరా, ఇంకా మనము 3-4 శిష్యుల గురించి చెప్పాలి. నేను చెప్తాను. నా మటుకు నేను ఈ విషయాలు చెబుతున్నప్పుడు చాలా ప్రోత్సాహకరంగా దేవుని సేవ చేయవలసి వచ్చినప్పుడు ఎంతగా చేయాలో అనేది నేను నేర్చుకుంటున్నాను. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని విన్నవారు ప్రభు కొరకు కష్టపడి జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే,
హింసనందే నీ కోసమే ప్రవహించే రక్తధార నీ కోసమే కడుఘోర హింసనందే నీ కోసమే సందేహమేలా సంశయమదేలా. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.